ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్కి 48 అవర్స్ అల్టిమేటం డెడ్ లైన్ పెట్టిన పరిస్థితి మనం చూసాము. అయితే ఆ డెడ్ లైన్ కంప్లీట్ అవ్వకముందే ఆయన సీజ్ ఫైర్ ప్రకటించారు. 5 రోజుల పాటు యుద్ధం ఉండదు, ఇరాన్ మీద దాడులు ఉండవు అని ప్రకటించారు. అయితే ఇది ఇరాన్ దాటికి ట్రంప్ చేతులు ఎత్తేసారా? ఇరాన్ మాత్రం ఈ చర్చలు ఏమీ జరగట్లేదు. అయితే ఈ 5 రోజుల విరామం అనేది ఉండదు. ఇది కేవలం వ్యూహాత్మకంగా ట్రంప్ చేస్తున్న ప్రకటన అని చెబుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మనతోటి మాట్లాడడానికి ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. ఎంజీ రావు గారు ప్రతిరోజు తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకుల కోసం తన విలువైన సమయాన్ని ఇవ్వడానికి అంగీకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. ఎంజీ రావు గారు, ఇప్పుడు ఎట్లా అనుకోవాలి? ఎవరు పై చేయి అనుకోవాలి? ట్రంప్ తగ్గాడనుకోవాలా? లేకపోతే ఇరాన్ వెనక్కి వెళ్ళింది అనుకోవాలా? లేకపోతే ఏంటి ఇజ్రాయిల్ దాడులు కొనసాగించడం, వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఎస్ అండి. ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదేవిధంగా ఇజ్రాయిల్ రెండూ కలిసి ఇరాన్ మీద మూకుమ్మడి దాడి చేయడం జరిగింది. గత 25వ రోజు, ఈరోజు యుద్ధం మొదలై 25వ రోజు, ఈ 24వ రోజున ఆయన డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్మ్. తనకు తానే ఒక ప్రకటన చేయడం జరిగింది. అదేంటంటే, ఇప్పటి నుంచి 5 రోజుల పాటు ఇరాన్ మీద మేము అటాక్ చేయడం లేదు. అంటే మేజర్ అటాక్, ఎస్పెషల్లీ ఇరాన్ ఎనర్జీ రీసోర్సెస్ థర్మల్ పవర్ ప్లాంట్ మీద మేము అటాక్ చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇరాన్తో గత 2 రోజులుగా మేము పీస్ డిస్కషన్స్ అనేవి చాలా ఫలప్రదంగా, చాలా చక్కటి మంచి అట్మాస్ఫియర్లో జరిగాయి. కాబట్టి ఇక నెగోషియేషన్ యుద్ధం ఎండ్ అవ్వచ్చు, కాబట్టి నేను ఆపుతున్నానని ప్రకటించాడనమాట. అంటే కానీ ఇరాన్ ఏం చెప్తుందంటే, ఎటువంటి డిస్కషన్స్ కూడా మేము చెయ్యలేదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి అని చెప్తుందనమాట. అంటే ఏం జరుగుతుంది అంటే, యుద్ధ భూమి నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పారిపోయినట్టే. ఎందుకంటే గత 25 రోజులుగా ఇరాన్ ప్రతిఘటన అనేది ఒక ఇన్సెంట్ అనమాట. ఒక అద్భుతమైన ప్రతిఘటన చేస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అంతకుముందు పెంటగాన్ చెప్తూనే ఉంది. పెంటగాన్, అమెరికా రక్షణ శాఖ ఏం చెప్తుంది? మీరు అమెరికా ప్రెసిడెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మీద మనం యుద్ధం చేస్తే మన యుద్ధ లక్ష్యాలైనా అక్కడ రిజైమ్ చేంజ్ అనేది జరగదు. ఇరాన్ను చాలా ప్రతిఘటించే శక్తి, అసిమెట్రిక్ వార్ఫేర్ అనేది డెవలప్ చేసింది. హర్ముజ్ స్ట్రైట్ని అసలు మనకు అది కొట్టని పిండి, అది బ్రహ్మాస్త్రం. దాని చేత అనవసరం క్లోజ్ చేస్తే అమెరికా ఏమీ చేయలేదు. కాబట్టి 47 సంవత్సరాల నుంచి అమెరికా ఎప్పుడు కూడా ఇరాన్ మీద దాడి చేయలేకపోయిందని హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్ పట్టించుకోకుండా అటాక్ చేశాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందో ఒక ట్రాప్. ఇరాన్ అనేది అద్భుతమైన మాట. అంటే ఈ మోడర్న్ వార్ఫేర్లోనే ఒక అద్భుతమైన యుద్ధ తంత్రాన్ని అది ప్రయోగించింది. లాంగ్ రేంజ్ మిసైల్ కూడా ఎ ప్రయోగించింది ఎంత కదా. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే, అది మోడర్న్ వార్ఫేర్ ఏంటంటే, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి. ఆ మోడర్న్ వార్ఫేర్ ఏంటంటే, ఒకప్పుడు వరల్డ్ వార్ జరిగినట్టు 1945 నుంచి 1939 నుంచి 45 ఈ ఇరాన్ ఇరాక్ యుద్ధాలు ఒక దశాబ్దాలు జరగడం, వియత్నాం యుద్ధం ఒక దశాబ్దాలు, ఎలాంటి రోజులు కాదండి. ఇక స్విఫ్ట్ వార్ ఏంటంటే కొన్ని రోజుల్లోనే ముగిసిపోతాయి. ఒక 10 సంవత్సరాల యుద్ధ తంత్రాన్ని 10 రోజుల్లో ప్రయోగించేస్తారు. అలాంటి సుప్రీం మిలిటరీ ఫోర్స్ అయిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని, ఇజ్రాయెల్ని ఇరాన్ ఒక రకంగా మట్టుబెట్టిందని చెప్పాలి. ఎందుకంటే జోగ్రఫీ అనేది, దాని డ్రోన్స్ అనేవి, దాని అసిమెట్రిక్ వార్ఫేరు, హార్ముజ్ స్ట్రైట్ హెల్ప్ తీసుకున్నాయి. అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంటు యుద్ధ భూమి నుంచి పరుగుపెట్టి వెళ్ళిపోయినట్టే అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇరాన్ ఒకటే చెప్తుంది, మేము ఎటువంటి డిస్కషన్స్ అమెరికాతోటి మేము చేయలేదు. యుఎస్ స్పెషల్ రిప్రజెంటేటివ్ అయిన విట్కాఫ్, కుజినేర్, జేరిడ్ కుజినేర్ అంటే ట్రంప్ అల్లుడు అనమాట, వాళ్ళతో అసలు ఈ మధ్యన మేము మాట్లాడలేదు అనుకుంటూ ఇరానియన్ పార్లమెంటు స్పీకర్, యాక్చువల్గా ఆయన్నే ట్రంప్ చెప్పడం జరిగింది. ఆయన అయితే ఈ క్వలాపద్ అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో డిస్కషన్ చేయలేదు, యుద్ధం ఆగదని ఇరాన్ చెప్పింది. మరి ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ యుద్ధ భూమి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు అనడానికి ఇక్కడ 7 కారణాలు ఉంటాయండి. 7 కారణాలు ఉన్నాయి. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక రకంగా యుద్ధంలో ఓడిపోయినట్టే, ఇరాన్ గెలిచినట్టే అని చెప్పడానికి 7 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద గ్రేట్ మిలిటరీ ఫోర్సు, నేను ఎప్పుడు చెప్తుంటా, $1 ట్రిలియన్ మిలిటరీ బడ్జెట్ ఉంటుంది. ఈ అకార్డింగ్ టు సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం మిగిలిన టాప్ 10 కంట్రీస్ బడ్జెట్ కంటే మిలిటరీ బడ్జెట్ ఎక్కువ అండి.
అంత హ్యూజ్ మిలిటరీ ఫోర్సెస్, అంటే మానవ చరిత్రలోనే ఒక అతిపెద్ద మిలిటరీ ఫోర్స్ అనమాట యుఎస్. అలాంటి దేశం ఒక ఆఫ్టర్ ఆల్ అంటున్నాను కాదు, ఇరాన్ అనేది గత 47 సంవత్సరాలుగా ఆర్థిక ఆంక్షలకు లోబడి ఒక ఆయిల్ ఉన్న అమ్ముకోలేని పరిస్థితుల్లో దారుణమైన ఉన్న దేశం ఒక వ్యూహం. నేనెప్పుడు ఒక మాట చెప్తా, యుద్ధంలో గెలిపించేది ఇట్స్ నాట్ ఏ బ్రూట్ ఫోర్స్ కాదు, బలం కాదు, వ్యూహం ముఖ్యమనమాట. ఇరాన్ వ్యూహంతో యుద్ధం చేసింది. ఈ ట్రంప్ ఏంటంటే బ్రూట్ ఫోర్సు, గ్రేట్ ఆర్మాడా, ఈ మిలిటరీ ఫోర్స్‌తో నేను నాశనం చేసేస్తా, ఆ ప్రగల్భాలు మనం విన్నాం అనమాట. అంటే ఐ లైక్ యుఎస్ అనమాట. కానీ వ్యూహం లేదు. ఇరాన్‌కి వ్యూహంతో యుద్ధం చేసింది. కాబట్టి ఈరోజు ట్రంప్ ఓడిపోయాడు. 7 కారణాల వల్ల ఈ ట్రంప్ ఈరోజు యుద్ధ భూమిలోంచి పారిపోయినట్టు, ఇరాన్‌కి ఏంటి ఆ గెలిపిచ్చేసినట్టేనమాట. 7 కారణాలేంటి? యెస్ అండి. ఈ 7 కారణాలు మనం చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఏంటంటే 48 గంటలు అల్టిమేటం ఇచ్చాడు. 48 గంటల్లో హర్మూజ్ స్ట్రెయిట్‌ని ఇరాన్ తెరవకపోతే, ఇది ఒకటో కారణం అనమాట. తెరవకపోతే ఇరాన్ యొక్క ఎనర్జీ, థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నిటిని అటాక్ చేస్తా మధ్యయుగం చీకట్లోకి వెళ్ళిపోద్ది ఇరాన్ అని. కానీ ఇరాన్ ఏమని ఇచ్చిందంటే కౌంటర్ అటాకు, ఒకవేళ నువ్వు అలాగే అటాక్ చేస్తే మొత్తం గల్ఫ్ రీజన్‌లో ఉన్న అన్ని ఎనర్జీ థర్మల్ పవర్ ప్లాంట్స్‌ని మేము కూడా అటాక్ చేస్తాం, ఐటీ అదేవిధంగా ఎనర్జీ రిసోర్సెస్ నాశనం చేసేస్తాం. కానీ ఇరాన్‌కి ఆ కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీ ఉంటేనే అది సీక్రెట్ డ్రోన్ సిటీని కూడా వీడియో చూపించదనమాట. ఇప్పుడు పెంటగాన్ కూడా హెచ్చరిక ఏంటంటే, నువ్వు ఒకవేళ ఇరాన్ మీదకెళ్ళి థర్మల్ పవర్ ప్లాంట్ అటాక్ చేస్తే దాని దగ్గర 140 గ్రిడ్ ఉంటదంట. ఆ గ్రిడ్‌ని అమెరికా నాశనం చేయడానికి 1 గంట, 2 గంటలు కాదు, నెల రోజులు పట్టినా అవ్వదు. కాబట్టి ఇరాన్ గ్రిడ్‌ని నాశనం చేయలేరు. కానీ ఇరాన్ రెస్పాన్స్ మాత్రం హైలీ డిస్ట్రక్టివ్. కాబట్టి ఇప్పుడు ట్రంప్ 48 గంటల నుంచి వెనక్కి తగ్గి యుద్ధం నుంచి ఓడిపోవాల్సి వచ్చింది. కాబట్టి అది మెయిన్ రీజను. అంతే, వెనక్కి వెళ్ళిపోయాడు. 5 రోజులు సీజ్ ఫైర్ అనమాట. ఇక రెండో కారణం ఏంటంటే గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది. బంగారం, వెండి ఏంటేంటి, స్టాక్ మార్కెట్లు కొలాప్సం, పెట్రోల్ రేటు $120 టచ్ అవ్వడం, గ్యాస్ కొరత, ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఆల్రెడీ చెప్తుంది 1973 లాంటి ఎనర్జీ క్రైసిస్ మళ్ళీ రాబోతుంది, 1929 లాంటి ఆర్థిక సంక్షోభం, 2008 ఆర్థిక సంక్షోభాలు రాబోతుందని. సో ఎంటైర్ వరల్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అనమాట. దీన్ని బ్రతికించాల్సిన ప్రాథమిక బాధ్యత వరల్డ్ సూపర్ పవర్ అమెరికాదే. ఇరాన్‌కి ఆ బాధ్యత ఉండదు. కాబట్టి ట్రంప్ వెనక్కి తగ్గాల్సిందే, వేరేది గతి లేదనమాట. ఇది రెండవ రీజన్. ఇక మూడవ రీజన్ ఏంటంటే డొమెస్టిక్ ప్రెజర్. ఆల్రెడీ ఇంకొక యుద్ధం కొనసాగించాలంటే ఆయనకి $200 బిలియన్ కావాలి. అది అమెరికన్ కాంగ్రెస్ ఇచ్చే పొజిషన్ లేదు. ఇప్పటికే కాస్ట్లీ వార్ అయిపోయింది. అమెరికన్స్ ప్రదర్శనలు చేస్తున్నారు న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, కాలిఫోర్నియాలో. అసలు ఈ ట్రంప్ అనవసరంగా యుద్ధం పెట్టించాడని. 56% ట్రంప్‌ని యాక్సెప్ట్ చేయడంలో 26% వారిని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి డొమెస్టికల్లీ ఇటు అపోజిషన్ డెమోక్రాట్స్, ఇటు రూలింగ్ పార్టీ, ఈయన పార్టీలు రిపబ్లికన్స్‌లో కూడా వ్యతిరేకత. మిడ్ టర్మ్ ఎలక్షన్ రాబోతున్నాయి. సో యుద్ధం ట్రాప్. కాబట్టి డొమెస్టిక్ ప్రెజర్ వల్ల డొమెస్టికల్లీ ఆయనకి సపోర్ట్ లేదు. వేరేజ్ ఇరాన్‌లో ఇప్పుడు ఐక్యత, సపోర్ట్ వచ్చింది. కాబట్టి ప్రజల్లో ఐక్యత లేకపోతే, సపోర్ట్ లేకపోతే యుద్ధం గెలవడం అసంభవం. కాబట్టి ట్రంప్ వెనక్కి వెళ్ళిపోయాడనమాట. ఇక నాలుగో కారణం ఏంటంటే డిమాండ్ ఫ్రమ్ ది గల్ఫ్ కంట్రీస్. ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద మళ్ళీ ఇటు థర్మల్ పవర్ ప్లాంట్స్, ఎనర్జీ సైట్స్ మీద అటాక్ చేస్తే గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న అన్నిటినీ కూడా ఇరాన్ నాశనం చేసే కెపాసిటీ ఉందనమాట. అందుకనే ఇటు జీసీసీ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, తర్వాత బహ్రెయిన్, ఖతారు, ఒమన్, ఈ దేశాలు ఏంటంటే యూఎస్ మీద ప్రెజర్ తెచ్చినాయి. ఎట్టి పరిస్థితులు బాబు ఈ అటాక్ చేయొద్దు, నువ్వు ఎలాగో మమ్మల్ని రక్షించలేకపోతున్నావు, ఆ అటాకులు చేసిపోతున్నాయని. కాబట్టి ఈ ప్రెజర్ గల్ఫ్ కంట్రీస్ నుంచి క్లియర్ కట్‌గా ప్రెజర్ రావడం వల్లే యుఎస్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఇది నాలుగో కారణం. తర్వాత ఐదవ కారణం ఏంటంటే ఇప్పటికే యుఎస్ చాలా లాసెస్ వచ్చింది. ఇది F-15E లాంటి ఫైటర్స్ 3-4 ఫైటర్స్ కోల్పోవడం, F-35 5th జనరేషన్ ఫైటర్ లాస్ అవ్వడం, KC-135 లాంటి రీఫ్యూలింగ్ కెపాసిటీ ఉన్న ట్యాంకర్ లాస్ అవ్వడం, ఈ ప్యాక్, థాడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు నాశనం అవడం, ఇజ్రాయెల్ విపరీతంగా ఇప్పటికే 650 మంది అమెరికన్ సైనికులు కోల్పోయారని ఇరాన్ చెప్తుంది. కానీ ఇక్కడ 200 అన్నట్టు అమెరికాయే చెప్తుంది. కాబట్టి హ్యూజ్ లాసెస్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద కూడా అటాక్ జరగడం, తర్వాత ఈ హర్మూజు. కాబట్టి ఇవి హ్యూజ్ లాసెస్. ఇంకా ముందుకెళ్తే ఇరాన్ దగ్గర ప్రతిఘటన శక్తి ఉంది. కాబట్టి యుద్ధం ముందుకెళ్ళడం అస్సలు మంచిది కాదు, ఇది వెనక్కి వెళ్ళవలసింది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ బయటికి వెళ్ళిపోయాడు అనమాట. అది మేజర్ రీజన్. ఇక ఏంటంటే ఆరవ రీజన్ ఏంటంటే ఇది చాలా పెద్ద కారణం, అంటే అత్యంత ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే చైనా, రష్యాలు.
చైనా, రష్యాలు ఇరాన్ వెనకాల ఉండడం అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ పాల్పబుల్ అనమాట. ఆల్మోస్ట్ మనకు అర్థమైపోతుంది. ఈ చైనా ఇంటెలిజెన్స్ ఇవ్వడం, మిసైల్ టెక్నాలజీ, ఈ పెర్కులైట్ లాంటివి సాలిడ్ ఫ్యూయల్ ఇవ్వడం, మిసైల్ టెక్నాలజీ ఇవ్వడం, రష్యా నుంచి ఇంటెలిజెన్స్ యాక్యురసీకి అటాక్ చేయడం ఇవన్నీ మనకు అర్థమైపోతుంది. అదర్వైజ్ ఇరాన్కి ఎంత కెపాసిటీ అయితే రాదు, యాక్యురేట్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ లేదు, మిలిటరీ టెక్నాలజీ, మిలిటరీ శాటిలైట్. కాబట్టి రష్యా, చైనాల సపోర్ట్ ఉంది కాబట్టి ఇరాన్ లాంగ్ టర్మ్ వార్ చేయగలిగింది. కాబట్టి ఇది బిగ్ ట్రాప్. కాబట్టి రష్యా, చైనాలు వెనకాల ఉండగా ఇరాన్ ఓడించలేరు. కాబట్టి ఏదో ఒక టైంలో బయటికి రావాలి. కాబట్టి ఈ వంక చూసుకుని ట్రంప్ యుద్ధ భూమి నుంచి పారిపోయాడనేది 6వ కారణంగా చెప్పవచ్చు. ఇక 7వ కారణం ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్. ఒకవేళ అమెరికా ఇటు ఈ హర్మూజ్ స్ట్రైట్‌ని ఓపెన్ చేయని ఎన్ని అల్టిమేటంలు ఇచ్చినా ఓపెన్ చేసే పరిస్థితి లేదు. అమెరికా కూడా కెపాసిటీ లేదు. ఒకవేళ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎళ్లి బలవంతంగా హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేసినా, ఒక గల్ఫ్ కంట్రీస్ అన్ని దేశాలతో కలుపుకొని ఇరాన్ను ఈ హర్మూజ్ స్ట్రైట్ ద్వారా వెళ్ళే ఏ ట్యాంకర్నైనా పేల్చే శక్తి ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను, ఇరాన్లో ఏంటంటే ఈ సౌత్ పార్స్లో జాగ్రోస్ మౌంటైన్స్లో ఉన్న అండర్ గ్రౌండ్ మిలిటరీ సిటీలను, అండర్ గ్రౌండ్ సీక్రెట్ డ్రోన్ ఫ్యాక్టరీలను నాశనం చేయడం ఈవెన్ B-2 బాంబర్స్ కూడా సాధ్యం కాదు, GBU-57 బాంబర్స్ కూడా సాధ్యం కాదు. కాబట్టి ఏంటంటే ఇరాన్ దాన్ని అటాక్ చేసే కెపాసిటీ అనేది అమెరికా సుప్రీం మిలిటరీ ఫోర్స్ ఏమీ చేయలేదన్నమాట. కాబట్టి ఇరాన్ తనంతటకు తానే ఓపెన్ చేయాలి. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయలేని ఒక బలహీనత అమెరికాకు ఉంది. కాబట్టి ఇక యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లడం అనవసరమని పెంటగాన్ హెచ్చరిక అని తెలుస్తుంది. ఈవెన్ యుఎస్లో కూడా విత్తింది వార్ క్యాబినెట్, అమెరికన్ క్యాబినెట్లు ఇప్పటికే JD వ్యాన్స్ వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది ఫిలసాఫికల్గా ఈ యుద్ధాన్ని. చాలా దారుణమైన పొజిషన్. కాబట్టి 7 కారణాల వల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అల్టిమేటం జారీ చేసిన తనకి విరుద్ధం, అంటే తన సైకలాజికల్గా ఏంటంటే అడమాంట్ అయిన పర్సనాలిటీ, ఒక సైకలాజికల్లీ డిఫరెంట్ పర్సనాలిటీ అనమాట. కానీ వెనక్కి వచ్చి యుద్ధ విరమణ అంటూ అసలు ఇరాన్ చెప్తుంది డిస్కషన్ ఏమైనా అయినా మేము డిస్కస్ చేసాం అనుకుంటూ బయటికి వెళ్ళడం జరిగింది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ యుద్ధ భూమి నుంచి పారిపోయినట్టే. ఇప్పుడు ఇరాన్కి సంపూర్ణమైన విజయం దక్కించినట్టే అనేది ఇక్కడ మనం పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ జియోపొలిటికల్ సిచ్యువేషను, గల్ఫ్ వరల్డ్ ఫైనాన్షియల్ సిచ్యువేషను, ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ ఇరాన్, ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈవెన్ యుఎస్ ప్రెషర్ ఆన్ ది హెడ్ ఆఫ్ ది డొనాల్డ్ ట్రంప్, ఈవెన్ డొమెస్టిక్ కంపల్షన్స్, ఇటు ఇరాన్లో ఒక ఐక్యత, రష్యా, చైనా సపోర్ట్, ఇవన్నిటి ఆధారంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ హ్యాజ్ విత్డ్రాల్ ఫ్రమ్ ది వార్ అనేది మనం చక్కగా సర్టైన్లీ మనం చెప్పొచ్చండి.